ద సింపుల్ అస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వారం 24వ తారీఖు నుంచి 30వ తారీఖు ఆగస్టు వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు శ్రీ గోపాల్ అయ్యంగార్ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. నమస్కారం. దీర్ఘ సుమంగళి భవ, దీర్ఘాయుష్మాన్ భవ. గాయత్రి. ధన్యవాదాలు గురుగారు. గురుగారు ఈ వారం మా ప్రేక్షకుల కోరిక మేరకు వారఫలం ఎలా ఉందో చెప్పండి. అలాగే మీరు క్రిందిటి వారం చెప్పిన విధంగానే ప్రళయాలు కానివ్వండి, వాతావరణ పరిస్థితులు కానివ్వండి విపరీతంగా ఉంది. ట్రంప్ పుతిన్ విషయంలో కానివ్వండి, మీరు చెప్పినవి యథావిధంగా అలాగే జరిగాయి. ఈ వారం ఎలా ఉండబోతుందో ప్రేక్షకులు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ వారం గ్రహస్థితులు చూసుకుంటే అమ్మ 24వ తారీఖు ఆగస్టు నుంచి 30వ తారీఖు ఆగస్టు వరకు శని అలాగే మీనరాశిలో సంచరిస్తున్నారు. గురువు మిథున రాశిలో, శుక్ర బుధ గ్రహాలు కర్కాటక రాశిలో, రవి కేతు గ్రహాలు సింహరాశిలో, కుజుడు కన్యా రాశిలో, అలాగే రాహు కుంభరాశిలో సంచరిస్తున్నారమ్మా. చంద్రుడు ప్రత్యేకంగా 3 రాశుల్లో ప్రయాణిస్తారనమాట. అంటే సింహం, కన్యా, తుల ఈ 3 రాశుల్లో ప్రయాణిస్తున్నారు. దీన్ని బట్టి మనము చక్కగా ఈ వార పరిస్థితి గ్రహాలు 12 రాశులకు ఎలా ఉందో చెప్పాలి. మీరు అన్నట్టుగా ఈ యొక్క ప్రపంచ పటం కావచ్చు లేదా భారతదేశం తీసుకున్నా కూడా ఏదైనా పాజిటివ్గా జరిగింది, సంతోషకరంగా ఉంది అనేది ఏమీ లేదు. ఎక్కడైనా సరే ఈ యొక్క పుతిన్తో డిస్కషన్ చేసి ట్రంప్ ఏదో చేసేస్తాడేమో అనుకుంటే అది ఏమీ జరగలేదు. అలాగే ముఖ్యమైనటువంటి విషయాలు ఏదైతే ఉందో మనం ఆర్థికంగా కానివ్వండి లేదా రాజకీయంగా కానివ్వండి సంక్షోభాలు, గొడవలు, ఇబ్బందులు కంటిన్యూ ఉన్నాయి. ఎప్పుడైతే సూర్యుడు సింహరాశి నుంచి కన్యా రాశిలోకి వచ్చేస్తాడంటే వచ్చే నెల 17వ తారీఖు అంటే సెప్టెంబర్ 17 తర్వాత రాహు కేతు నుంచి సూర్యుడు దాటేసరికి ఏమవుతుందంటే 6 నెలల వరకు కాలసర్ప దోషం అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా తర్వాత ఆయన వెనకాల కుజుడు అందరూ వచ్చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ప్రళయాలు, గొడవలు, ఇబ్బందులు అన్నీ శాంతియుతంగా అయిపోతుంది. వినాయక చవితి నవరాత్రులు అయిన తర్వాత ప్రపంచం మొత్తం శాంతియుతంగా, ప్రశాంతంగా, మంచి వాతావరణంలో హాయిగా ఉంటుందని చెప్పొచ్చు. ఎవరు ఎలాంటి భయాలు పడక్కర్లేదు. ఓకే గురుగారు. అలాగే ఇప్పుడు ఎవరైతే నక్షత్రాల రోజు ఎలా నక్షత్రాలు అంటే పుట్టినరోజులు చాలా మంది జరుపుకుంటారు, అది ఎలా జరుపుకుంటారో, ఏ రోజున జరుపుకుంటారో చెప్పండి. అమ్మా ఈ వారంగానే చూసుకుంటే మనకి ఇప్పుడు 24 నుంచి మనకు భాద్రపద మాసం అనేది మొదలవుతుంది. ఈ భాద్రపద మాసంలో పాడ్యమి తిథి మొదటి రోజు నుంచి చూసుకుంటే ఎవరైతే భాద్రపద మాసంలో జన్మించారో వాళ్ళు పుబ్బా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, విశాఖ నక్షత్రం వరకు వాళ్ళు ఈ రోజుల్లో వాళ్ళ పుట్టినరోజులు గుడికి వెళ్ళటం, వాళ్ళ పేరు మీద అర్చన, దేవుడి అర్చన చేసుకోవటం లాంటివి చేస్తే చాలా మంచిది. ఓకే. అలాగే పెద్దలకి తిథులు పెట్టాలని చాలా మంది చూస్తుంటారు కదండి, వాళ్ళకి ఏ రోజులు? వాళ్ళు ఎవరైతే భాద్రపద మాసంలో శుక్లపక్షంలో పెద్దవాళ్ళు గతించారో వాళ్ళల్లో ఎవరైతే పాడ్యమి తిథి, విధియ, తదియ, చవితి, పంచమి, సప్తమి, షష్ఠి, సప్తమి ఈ తిథుల్లో మరణించిన పెద్దలకి ఖచ్చితంగా బియ్యం పోయటం అంటారు లేదా పిండ ప్రదానం చేయటం వల్ల వాళ్ళ ఆశీస్సులు మన కుటుంబం పరి మీద అందరికీ ఉంటుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం. ద సింపుల్ ఆస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం మీనరాశి వారికి 24వ తారీఖు ఆగస్టు నుండి 30వ తారీఖు ఆగస్టు వరకు ఎలా ఉందో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు జ్యోతిష నిపుణ శ్రీ గోపాల్ అయ్యంగార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం తల్లి, దీర్ఘాయుష్మాన్ భవ. ధన్యవాదాలు గురుగారు. గురుగారు ఈ వారం మీనరాశి వారికి వారఫలం ఎలా ఉంది తెలియజేయండి. అలాగే వాళ్ళ స్వభావం ఎలా ఉండబోతుంది అది కూడా తెలియజేయండి. సూపర్ అమ్మా. ఈ వారం మీనరాశి వాళ్ళని గమనిస్తే గురువు చతుర్థ స్థితిలో మిథున రాశిలో ఉండి మహాయోగాన్ని ఇస్తున్నాడు. మీకు ఏలినాటి శని ఉంది అని చాలా మంది చెప్తుంటారు మీనరాశికి. దాని ప్రభావం కన్నా కూడా మీ రాశ్యాధిపతి గురువు బాగా ఉండడం మీకు చాలా మంచిది. చక్కటి ఆలోచనలు ఉంటాయి, మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఈ వారం ఆనందంగా గడుపుతారు. అలాగే గురుగారు ఈ రాశి వారి ధనస్థానం ఎలా ఉందో తెలియజేయండి. చక్కటి ధన ఆదాయం ఉంది, కుటుంబ సంతోషం ఉంది, పిల్లల చదువులో పురోగతి ఉంది, కుటుంబాన్ని ఆనందమయంగా పెట్టుకుంటారు. దూరదేశాలకు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు అంటే ప్రయాణంకి ఈ సమయం అనుకూలంగా ఉందా? వాళ్ళ కలిసి వస్తుంది అంటారా అన్ని వాళ్ళు వెళ్ళే పనులు? ఈ వారంలో అమ్మ వీళ్ళకి సోమ మంగళవారాలు తప్ప మిగతా రోజులన్నీ చాలా బాగున్నాయి. వ్యాపారాలు కలిసి వస్తాయి, దూర ప్రయాణాలు కలిసి వస్తాయి, అనుకున్న కాలేజీలో సీటు దొరుకుతుంది, అనుకున్న సబ్జెక్ట్లో సీట్ వస్తుంది, తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకు కూడా బాగుంది.
ఈ భార్య భర్తల మధ్యలో సఖ్యత, ప్రేమికులు కానివ్వండి, ఈ సమయం అనుకూలంగా ఉందా వాళ్ళకు? అంటే ప్రేమికులు వాళ్ళ ఇంట్లో వాళ్ళ విషయం చెప్పాలన్నా, భార్య భర్తల మధ్యలో అండర్స్టాండింగ్ కానివ్వండి, వాళ్ళిద్దరు ఏమంటారు కదా, బాగుంటుందా? ఖచ్చితంగా అమ్మ, బుధుడు చాలా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి బుధగ్రహం అనుకూలత వల్ల పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు, పార్ట్నర్షిప్లో వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి, ప్రేమికులకు చాలా అనుకూలతగా ఉంది. ఈ రాశి వారికి ఏ బిజినెస్ పెడితే వాళ్ళకి కలిసి వస్తుంది? ప్రస్తుతానికి ఉన్న బిజినెస్ బాగుంటుందా, ఎలా ఉంటుందో చెప్పండి. జనరల్గా ఈ రాశికి అధిపతి వీళ్ళకి ఎప్పుడైతే శని అధిపతి అనమాట వ్యాపారానికి. సో ఆయిల్స్ కానివ్వండి, లేదా ఇనుప వస్తువులు కానివ్వండి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానివ్వండి, లేదా ఆటోమొబైల్స్ కానివ్వండి, మొబైల్ షాప్స్ కానివ్వండి, అనేక రకాలుగా వీళ్ళకి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఈ వారం వ్యాపారం బాగుంటుంది, మంచి లాభాలతో నడుస్తుంది. జాబ్ చేసే వారికి ఎలా ఉంటుంది ఈ వారం? కొత్త జాబ్ చేంజ్ చేయాలనుకుంటే ఇది అనుకూల సమయమేనా? గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నించిన వారికి ఈ టైం కలిసి వస్తుంది అంటారా? చూడమ్మా, మీనరాశి వాళ్ళకి గురువు ఉద్యోగానికి అధిపతి సూపర్గా ఉంది. మంచి ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం రావడమే కాదు, ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త కొత్త ఉద్యోగంలో అవకాశాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఎక్కడ ఇబ్బంది లేదు, సన్మానాలు సత్కారాలతో అద్భుతంగా ఉంది. అలాగే వాళ్ళ ఆరోగ్యరీత్యా ఈ రాశి వారికి ఎలా ఉంటుంది? అమ్మ, మీనరాశికి సూర్యుడు ఎప్పుడైతే సింహరాశిలోకి వచ్చాడో సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చాడు, శత్రువులు మిత్రులయ్యే అవకాశం ఇచ్చాడు, రుణ ఒత్తిడి నుంచి బయటపడే అవకాశం ఇచ్చాడు సూర్యుడు. కాబట్టి ఈ వారంలో అనారోగ్యంలో ఉన్న వాళ్ళ మీనరాశి వాళ్ళందరూ లేచి నిలిచి బాగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. తండ్రి నుండి వచ్చే ఆస్తులు కానివ్వండి, కోర్టు విభేదాలు కానివ్వండి, ఎలా ఉంటుంది ఈ వారం? ఖచ్చితంగా అమ్మా, ఈ వారంలో తండ్రి నుంచి చక్కటి సహకారం ఉంటుంది. అత్తగారి సహకారం, మామగారి సహకారం వల్ల ఆస్తులన్నీ వస్తాయి, అదృష్టం కలిసి వస్తుంది, ధర్మ మార్గంలో వెళ్తారు. మంచి గురువుని మీరు కానీ వెతుక్కుంటే ఇది అనుకూల సమయం, జ్ఞానబోధకి మంచిది. అలాగే గురుగారు, వీళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది అంటారా? ఈ జాతకంలో ఈ వారంలో వీళ్ళకి మంచి అదృష్టం ఉంది, మంచి ధర్మ మార్గంలో వెళ్తారు. ఈ రాశి వారికి ఏ పరిహారం చేస్తే బాగుంటుంది, ఏ గ్రహానికి పూజ చేస్తే బాగుంటుందో తెలియజేయండి. ఈ రాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళకి ద్వితీయ స్థానం బాగుంది, తృతీయ స్థానం కొంచెం శుక్రుడు ప్రతికూలత, జాగ్రత్తగా శుక్ర గ్రహానికి పరిహారం చేసుకోవాలి. బుధుడు అనుకూలంగా ఉన్నాడు, చంద్రుడు అనుకూలంగా ఉన్నాడు, సూర్యుడు అనుకూలంగా ఉన్నాడు, ఎక్కడ ఇబ్బంది లేదమ్మా, అన్ని బాగున్నాయి. ఏలినాటి శని ప్రభావం వల్ల వీళ్ళు శని గ్రహానికి చేసుకోవటం, శుక్ర గ్రహానికి పూజ చేసుకోవటం చాలా మంచిది. చాలా చక్కగా చెప్పారు గురుగారు. విన్నారు కదా ప్రేక్షకులు, గురుగారు చెప్పినట్టుగా నివారణ మీరు తప్పకుండా చేసుకోండి. మీకు జాతక ప్రకారంగా ఎలాంటి సమస్య ఉన్నా గురుగారిని తప్పకుండా కన్సల్ట్ కాండి. ధన్యవాదాలు. నమస్కారం.